అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. నమ్మకానికి మరో రూపమే దేవుడు. ఏమిటో చూద్దామా? ఒకప్పుడు ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడింది. అలా నిర్వహిస్తున్నప్పుడు ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపులు కూడా తీయడానికి వీలు లేని పరిస్థితులు. అదే ప్రాంతంలో ఒక పేద ముసలావిడ 10 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడు ఆకలి తీర్చేది. ఈ కర్ఫ్యూ వల్ల ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో భాగంగా ఆవిడ దేవునితో, భగవంతుడా, ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు పక్షితో ఆహారాన్ని సమకూర్చావని విన్నాను. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయపడుతున్నాను అన్నది. ఆ మాట విన్న తన మనవడు భగవంతుడు పంపే పక్షి తనకు ఆహారాన్ని తెస్తుందని నమ్మి పక్షి లోపలికి రావాలంటే తలుపు తెరిచి ఉండాలని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే ఆ కిటికీ పక్కన కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీసు వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక పసిపిల్లవాడు బిక్కమొహం వేసుకుని అతని వంక బెదురుగా చూస్తుంటే ఆ పోలీసు, ఏరా, తలుపెందుకు తీశావు అన్నాడు. ఆ పిల్లవాడు, మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది, దేవుడు పక్షితో ఆహారం పంపుతాడని అంటుంది అన్నాడు. అందుకే కిటికీ తలుపులు తీశాను అన్నాడు. అప్పుడు ఆ పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో, ఆకలి వేస్తుందా అని అడిగి, మీ బామ్మ చెప్పిన పక్షిని నేనే, నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపల ఉండు, నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తీయి అని చెప్పాడు. ఆ పోలీసు ఒక మూసి ఉన్న పచారీ కొట్టి తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యము అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకి ఇచ్చిన భోజనాన్ని కూడా తీసుకువెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అందించాడు. ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ పోలీసు ద్వారా ఆకలి తీర్చాడు. ఒకరిది ప్రార్థన, ఇంకొకరిది విశ్వాసం, మరొకరిది ప్రేమపూరిత సహాయం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహాద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన. నమ్మకం. ఆ చిన్నపిల్లవాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెదగడం నమ్మకానికి మరో రూపమే. ఆ పిల్లవాడికి దేవుడి మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చెయ్యడం. పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లే నీ నమ్మకంలో ఎన్నో మహాద్భుతాలు దాగి ఉంటాయి. భగవంతుణ్ణి నమ్మి ప్రార్థించి స్వామి అనుగ్రహిస్తాడన్న మనోధైర్యంతో ఓపికగా వేచి ఉంటే ఆయన అనుగ్రహించిన దానిని కష్టపడైనా అందుకోగలిగిన నాడు దేవుడు చేసే అద్భుతాలు మనకి అర్థం చేసుకోగలుగుతాము. మరి మనమందరము కూడా ఆ పరమాత్మను నమ్మి ప్రార్థన చేద్దాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.